హాయ్ అండి, అందరికీ నమస్తే. 2024 సంవత్సరంలో మనకి మూడాలు ఎప్పుడొస్తున్నాయి, ఎన్ని రోజులు ఉంటుంది అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలోనైతే డేట్స్తో సహితం తెలియజేస్తానండి. అలాగే మూడాల్లో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనకి 2024లో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుమౌఢ్యమి వచ్చేసి శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్ర బహుళ ద్వాదశి అనగా మే 5 ఆదివారం మొదలు శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ బహుళ చతుర్దశి జూన్ 5 బుధవారం వరకు అయితే మనకి గురుమౌఢ్యమి అయితే ఉంటుందండి. అలాగే శుక్రమౌఢ్యమి కూడా మనకి శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్ర బహుళ తదియ ఏప్రిల్ 27 శనివారం ప్రారంభమై శ్రీ క్రోధీనామ సంవత్సరం శుద్ధ పాడ్యమి జూలై 6 2024 శనివారం వరకు అయితే ఉంటుందండి. అయితే ఈ శుక్ర గురుమౌఢ్యంలో చేసుకోవలసిన పనులు ఏంటి అంటే అన్నప్రాసన, ప్రయాణాలు, భూములు కొనుగోలు, అమ్మకాలు కూడా చేయొచ్చండి. ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు, అగ్రిమెంట్లు, నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల ఉద్యోగం కోసం కూడా వెళ్ళొచ్చండి. అలాగే నూతన వాహనాలు, వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తే శుభతిథుల్లో చేసుకుంటే భర్తతో కలిసి ప్రయాణం చేయడం మంచిది. అలాగే ఈ మూడాల్లో చేయకూడని పనులు ఏంటి అంటే వివాహాది శుభకార్యాలు జరపకూడదండి. అలాగే లగ్న పత్రికలు రాసుకోవడం, వివాహ సంబంధానికి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, పుట్టు వెంట్రుకలు తీయించరాదు, గృహప్రవేశాలు, గృహ శంకుస్థాపనలు, ఇల్లు మారడం, ఉపనయనం చేయకూడదండి. అలాగే మంత్ర అనుష్ఠానం కానీ విగ్రహ ప్రతిష్టలు కూడా చేయకూడదు. వ్రతాలు, నోములు కొత్తగా అయితే చేయకూడదండి. నూతన వధువు ప్రవేశం చేయకూడదు. బావులు, చెరువులు కూడా తవ్వకూడదండి. చూసారు కదండి ఈరోజు వీడియోలో శుక్రమౌఢమి అలాగే గురుమౌఢ్యం గురించి పూర్తిగా మీకు సమాచారం అందిందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్టయితే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.